పిల్లలు, ఈరోజు మీరందరూ ఒక డ్రాయింగ్ వేయాలి. ఈరోజు మేము ఏం డ్రా చేయాలి గీతూ మిస్? అది మీరందరూ కలిసి నిర్ణయించాలి. సరే పీకో, అక్కర్లేదు. నీకు ఇష్టమైనా సరిపోతుంది. నెమలి. మరి నీకు చెంచం? పాతు. నువ్వు చెప్పు రాణి. ఏనుగు. ఇక మిగిలింది బిన్ని. సింహం. చూసారా, పని సులభమైంది కదా. ఈరోజు మీరందరూ దీన్నే డ్రా చెయ్యాలి. కానీ మిస్, మా ఇష్టాలు వేరు వేరు కదా. మరి ఇక్కడ ఒకటే పేపర్ ఉందిగా. చెంచం, ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోడానికి మీ అందరి దగ్గర 15 నిమిషాలుంది. ఆ, 15 నిమిషాలేనా? హా, నేను 15 నిమిషాల్లో తిరిగి వస్తాను. అప్పటికి డ్రాయింగ్ రెడీ అయి ఉంటుంది కదా. తప్పకుండా. ఇది మేము ఎడమ చేత్తో చేసేస్తాం. కేవలం 15 నిమిషాల్లో మనం ఇది ఎలా చేయగలం? ఏమైంది? ఇది నువ్వు ఎడం చేత్తో చేసేస్తావు కదా బెన్నీ. కానీ నేను డ్రాయింగ్ కుడి చేత్తో వేయాలి. సరే, ఇప్పుడు డ్రాయింగ్ మీద దృష్టి పెట్టండి. కేవలం 15 నిమిషాల్లో 4 డ్రాయింగ్స్ మనం ఎలా వేయగలం? మనమందరం కలిసి ఒకే డ్రాయింగ్ వేస్తే ఎలా ఉంటుంది? బిన్ని శరీరం గీ, రాణి నువ్వు మొహం, పీకు నువ్వు దాని రెక్కలు గీ, నేను దాని కాళ్ళు గీస్తాను. కానీ అలాంటి జంతువు ఎలా ఉంటుంది? చాలా ప్రత్యేకంగా. అంటే మనం ఈ రోజు బొమ్మ గీయడం కాదు, కిచడీ చేయాలి. ఇదిగో, ఇది నా సింహం యొక్క శరీరం. ఏనుగు ముఖము, ఇంకా తొండం. ఇవి బాధ యొక్క కాళ్ళు. ఇవి నా నెమలి యొక్క మెరిసే అందమైన రెక్కలు. పిల్లలు, డ్రాయింగ్ రెడీనా? హా గీతూ మిస్. పిల్లలు, ఈ డ్రాయింగ్ అద్భుతంగా ఉంది. నిజంగా ఇలాంటి ప్రత్యేకమైన జంతువుని నేనే కాదు, ప్రపంచంలో ఎవరూ చూసి ఉండరు. గీత మిస్, ఒకసారి ఒక పెద్ద అడవిలో నా మామయ్యకి ఇలాంటి జంతువే దారి చూపించింది.